ఇక 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటకం వాళ్ళకంటే కనుక కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడు కుజుడవుతాడనమాట. అయితేనంటే మంచి విద్యాభివృద్ధి, విద్యాపరమైన ఆటంకాలు తొలగిపోవడము, అలాగే వృత్తిపరంగా కూడా మంచి అభివృద్ధి ఇలాంటివి బాగా గోచరిస్తున్నాయి. కొద్దిగా లీగల్ విషయాలు మాత్రం కొద్దిగా మార్చి 30 దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబంలో కూడా కొద్దిగా చికాకులు కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిపరంగా కూడా కొద్దిగా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. తర్వాత నుంచి మాకు కూడా కొద్దిగా బాగుండే అవకాశాలు బాగుంటాయి అన్నమాట. 2వ స్థానం కూడా ధనస్థానం కాబట్టి అంటే మాయాధనం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట. కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త. ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో అంతకన్నా తెలియదు. అట్లా కొద్దిగా అలాంటివి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా మార్చి 30 దాకా కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు, చికాకులు ఇలాంటివి కూడా కనబడుతున్నాయి అన్నమాట. అంటే చదివిన ఎగ్జామ్స్లో రాకపోవడం, దానివల్ల కొద్దిగా అప్సెట్ అవ్వడం ఇలాంటివి కూడా కొద్దిగా కనబడుతున్నాయి. ముఖ్యంగా గురువు కూడా మారుతుండడం వల్ల ఈ మే 15 నుంచి తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని పరాలుగా కూడా పర్వాలేదు. కానీ అలాగే శనిగ్రహ మార్పు ఈ భాగ్యస్థానంలో అంటే భాగ్యస్థానంలో శని రావడం వల్ల కొద్దిగా చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, మాటల్లో తడబాటు, కొద్దిగా మానసికమైన ఒత్తిడి, సోదర సోదరి వర్గీయుల మధ్య స్వల్పమైన విభేదాల చికాకులు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే శత్రురోగ రుణాల పిడలు, లోన్లు మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యము ఇలాంటివి కూడా స్వల్పంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలండి. లేకపోతే కనుక సమస్యలు, ఇబ్బందులు ఇంకా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ గురువు కూడా 11లో ప్రస్తుతం ఉన్నారండి. మరి మే 15 దాకా 11లో ఉంటాడు. లాభాభివృద్ధి, స్నేహితుల యొక్క, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, సేవా కార్యక్రమాల్లో, దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి 7 మీద కూడా ఉండడం వల్ల కొద్దిగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు దశ నడవకపోతే కొద్దిగా స్లోగా ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలాగే గురువు 12వ ఇంట్లోకి మారుతుండడం వల్ల మే 15 నుంచి వీసా, పాస్పోర్ట్లు తొందరగా మంజూరు అవుతాయి. తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శత్రురోగ రుణాధిపతులు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు 4ను కూడా చూడడం వల్ల వాహనాలు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే అపార్ట్మెంట్లు కానీ, కట్టిన ఇల్లు ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. 8ను కూడా చూడడం వల్ల లీగల్ విషయంలో కొద్దిగా అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. 8 లీగల్ హౌస్, కోర్టు, న్యాయ సంబంధమైన విషయాలని తెలుపుతుంది కాబట్టి ఆ విషయాల్లో మాత్రం అనుకూలత కనబడుతుంది. అలాగే వ్యక్తిగత జాతకం ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక రాహు కేతు ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు. ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం ఇట్లాంటి వాటిల్లో మాత్రం మంచి ఫలితాలు రాహుకేతువులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక ఈ ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతాయి. అంటే పేడ కళలు, సర్పాల కళలోకి రావడము, కొన్నిసార్లు సర్పాలు కాటేసినట్టు అనిపించి కళలు వచ్చి ఉలిక్కిపడి లేవడం నిద్రలోంచి, ఇట్లాంటి పరిణామాలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, కలత నిద్ర ఇట్లాంటి వాటికి కొద్దిగా గురయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి కర్కాటకం వారు. గురువు గారు, కర్కాటక రాశి వారికి 2025లో చాలా ఆటంకాలు చెప్పుకొచ్చారు. ఈ చేజారి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నారు. వీటి నుంచి మనం రక్షించుకోవడానికి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపడితే మంచిదంటారు? లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన, అమ్మవారికి దానిమ్మ మరియు సీతాఫలం ఈ 2 కూడా నైవేద్యంగా పెట్టడం, లేకపోతే చేసుకోగలిగితే కనుక పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం. అలాగే నవగ్రహాల్లో స్తోత్రాలు ఏమైనా చదువుకోవాలనుకుంటే కనుక గురుగ్రహ ధ్యాన శ్లోకం కానీ, స్తోత్రం కానీ చదువుకోవడం, పారాయణ చేసుకోవడం ఇట్లాంటివి మంచిది. అలాగే దగ్గరలో దేవాలయం ఉంటే కనుక ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, స్వామిని అర్చించడము. అలాగే అక్కడ నేను చెప్పినటువంటి ఈ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానీ, హనుమత్ బడబానల స్తోత్రం ఇట్లాంటివి, ఆంజనేయ దండకం ఇట్లాంటివి ఏమైనా కనుక గుళ్ళో పారాయణ చేసుకున్నట్లయినా ఇక మంచి ఫలితాలు, మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పెంపొంది దోష తీవ్రత తగ్గి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి సకాలంలో చేరుకోగలుగుతారు. ముఖ్యంగా కర్కాటక లగ్నాలను ఎప్పుడైతే కనుక ధనపరమైన అభివృద్ధి కావాలనుకుంటే కనకపుష్య రాగము, వివాహం కావాలనుకుంటే కనుక పగడం రత్నం
ధరిస్తే గనక వీరికి మంచి అనుకూలత కలుగుతుంది. ఓకే, మరి ఈ ఆటంకాలు చెప్పారు కర్కాటక రాశి వారికి, ఎలాంటి వారు ఈ సంవత్సరంలో నూతన గృహ నిర్మాణం ఏమైనా చేయొచ్చు అంటారా? అయితే మే 15వ తారీఖు నుంచి కొద్దిగా అనుకూలత కలుగుతుంది. గృహస్థానాన్ని గృహకారకుడు గురువు చూస్తుండడం వల్ల కొద్దిగా అనుకూలత కలుగుతుంది. అప్పటిదాకా మాత్రం కొద్దిగా గృహ నిర్మాణాల విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి, లేకుంటే కనుక సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు కూడా పాపి కాబట్టి కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు అప్పటిదాకా మాత్రం కొద్దిగా కనబడుతున్నాయండి గోచార రీత్యా. ఓకే గురువు గారు, మీ విలువైన సమయం ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.